से आज मैं आपको 6th क्लास का नया लेसन पढ़ाने जाने वाली हूँ, पेज नंबर 50 एंड 51। सो 10th लेसन चुक्की और जब्बार। सो सब लोग निकालिए 6th क्लास अपना टेक्स्ट बुक, पेज नंबर 50 एंड 51, चुक्की और जब्बार। सो पहले हम लोग लेसन का नाम लिखेंगे, चुक्की और जब्बार। चुक्की और जब्बार। सो ये है हमारा 10वां लेसन, चुक्की और जब्बार। సో చుక్కి ఒక అమ్మాయి ఉంది అండ్ జబ్బాయి ఒక జబ్బార్ అంటే ఒక అబ్బాయి ఉన్నాడు. సో ఇద్దరు ఫ్రెండ్స్ గా ఉన్నారు. ఇప్పుడు మీకు చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు కదా, చాలా మంది అంటే ఒకరే ఫ్రెండ్స్ ఉంటారు, ఎవరైనా చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు. మీరు ఆడుకుంటప్పుడు ఒకరే ఆడుకుంటారా, చాలా మంది ఒక దగ్గర కలిసి ఆడుకుంటారు. కాబట్టి సో ఎప్పుడైనా మీకు సండేస్ ఏదైనా హాలిడేస్ ఉంటే మీరు ఆడుకుంటారు. సో सब लोग ने पेज नंबर निकाला, पेज नंबर 50 एंड 51। सो देखिए सबको दिखाई देता है पेज नंबर 50 एंड 51। सो देखो इसमें क्या दिखाई दे रहा है आपको, पिक्चर दिखाई दे रहा है ना। सब बच्चे देखो, ये समर वेकेशन का टाइम है. సో మీకు తెలుసు కదా, మీకు ఎండాకాలం ఎక్కువ శాతం మీకు మామిడి పండ్లు దొరుకుతాయి కాబట్టి ఈ ఎండాకాలం సీజనే ఉంది. సో చూడండి ఇక్కడ ఒక ఇల్లు ఉంది, చాలా మంది ఫ్రెండ్స్ గా ఉన్నారు. ఇక్కడ చూడండి ఒక చెట్టుకి ఒక ఉయ్యాల కట్టారు, ఒక ఇల్లు, ఒక చెట్టు పైన ఎవరు మీ బాబాయ్ లేకుంటే మీ మామయ్య అయినా మీ అన్నయ్య అయినా ఎవరైనా చెట్టు ఎక్కి మరి మామిడి పండ్లుని తెంపుతున్నారు. సో చూడండి सब लोग को दिखाई देता है ये पिक्चर, सब लोग दिखाई. देखो इधर दिखाई, इधर बच्चे लोग नीचे మ్యాంగోస్ అంటే తీసుకుంటున్నారు. పైనకెళ్ళి చెట్టు పైనకెళ్ళి రాలిన మామిడి పండ్లుని తీస్తున్నారు. చాలా హ్యాపీగా ఉన్నారు, చాలా హ్యాపీగా ఎగురుతున్నారు. సో నెక్స్ట్ పేజ్ లో ఇక్కడ చూడండి, ఒక అమ్మాయిని ఉయ్యాలకెళ్ళి కింద పడి ఏడుస్తుంటే తను ఓదార్స్తున్నారు. ఎవరు? తన ఫ్రెండ్స్, తను బాబాయో మామయ్యనో ఎవరు తనని ఓదార్స్తున్నారు, ఏడవకని చెప్తున్నారు. దాని అర్థం. సో सब लोग अपनी फिंगर्स अपने बुक पर रखिए और मेरे साथ पढ़िए. तो देखो छुट्टी का दिन था, बच्चे आम खाना चाहते थे. मुन्नी सभी बच्चों के साथ अपने रामू काका के घर गई. वे बच्चों को बहुत चाहते थे. रामू काका आम के पेड़ पर चढ़ गए, डाली जोर से हिलाने लगे. टप टप आम गिर पड़े. बच्चे खुशी से चिल्ला उठे, वाह वाह कितने सारे आम गिरे हैं. निम्मी ने चप्पल से रस्सी उतारी. रामू काका ने रस्सी पेड़ की डाली से बांध दी. बच्चे झूला झूलने लगे. चुक्की झूले से गिर गई और रोने लगी. जब्बार बोला, खेल में चोट तो लगती ही रहती है, तुम बहादुर बच्ची हो, दर्द कम हो जाएगा. सो फिर से एक बार पढ़िए, अपनी उंगली अपने बुक पर रखिए और मेरे साथ पढ़िए. छुट्टी का दिन था, बच्चे आम खाना चाहते थे. मुन्नी सभी बच्चों के साथ अपने रामू काका के घर गई. वे बच्चों को बहुत चाहते थे. रामू काका आम के पेड़ पर चढ़ गए, डाली जोर से हिलाने लगे. टप टप आम गिर पड़े. बच्चे खुशी से चिल्ला उठे, वाह वाह कितने सारे आम गिरे हैं. निम्मी ने चप्पल से रस्सी उतारी. रामू काका ने रस्सी पेड़ की डाली से बांध दी. बच्चे झूला झूलने लगे. चुक्की झूले से गिर गई और रोने लगी. जब्बार बोला, खेल में चोट तो लगती ही रहती है, तुम बहादुर बच्ची हो, दर्द कम हो जाएगा. सो ये लेसन कुछ समझ में आया आपको? सो ये लेसन का अर्थ हम लोग अभी समझेंगे. सो छुट्टी का दिन అంటే హాలిడేస్. మీ హాలిడేస్ ఎప్పుడు ఉంటాయి? సెకండ్ సాటర్డే, సండే. సో అప్పుడు హాలిడేస్ ఉన్నప్పుడు బచ్చే ఆమ్ ఖానా చాతే थे. సో సమ్మర్ వెకేషన్ ఉంది మీకు. ఆ సమ్మర్ వెకేషన్ లో చాలా ఏం దొరుకుతాయి? మామిడి పండు దొరుకుతుంది. కాబట్టి తను పిల్లలు కూడా మామిడి పండుని తినాలని అనుకుంటున్నారు. మున్ని సభీ బచ్చో కే సాత్ అప్నే రాము కాకా కే ఘర్ గయి. సో మున్ని తన ఫ్రెండ్స్ ని తీసుకొని ఎవరి దగ్గర తీసుకొని వెళ్ళింది? తను రాము కాకా వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళింది. వే బచ్చో కో బహుత్ చాతే थे. రాము కాకా అంటే రాము బాబాయ్. సో కాకా అంటే బాబాయ్ అని అర్థము. సో రాము బాబాయ్ చిన్న పిల్లలంటే చాలా ఇష్టం. కాబట్టి తను మున్ని కూడా రాము కాకా వాళ్ళ ఇంటికి వెళ్ళింది. ఎందుకంటే పిల్లలంటే చాలా ఇష్టం. పిల్లల్ని మంచి చూడడం అంటే ఎవరు?
మన బాబాయ్ అని కాబట్టి బాబాయ్ వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళింది ఎవరు? మున్ని. देखो రాము కాక ఆమ్కే పేట్ పర్ చढ़ गए. సో రాము కాక కూడా చిన్న పిల్లలంటే చాలా ఇష్టం కాబట్టి తను ఏం చేశారు, ఆ చెట్టు మీద ఎక్కి, మామిడి చెట్టు మీద ఎక్కి ఏం చేస్తున్నారు, మామిడి పండుని తెంపుతున్నారు. డాలి జోర్ సే హిలానే లగే. ఆ కొమ్మ మీద ఎక్కి ఆ కొమ్మని చాలా ఊపుతున్నారు. ఊపే వరకలా ఆ మామిడి పండ్లు కిందికి పడుతున్నాయి. చూడండి, ఇలానే లగే, డాలి జోర్ సే ఇలానే లగే. డాలి అంటే బ్రాంచెస్ ఉంటాయి కదా, ఆ బ్రాంచెస్ ని చాలా ఊపే వరకలా ఉన్న మామిడి పండ్లు, అంటే మక్కిన మామిడి పండ్లు అయితే మాత్రం కిందికి పడతాయి, మక్కంది అయితే మాత్రము అలానే ఉండిపోతాయి. సో అలానే డాలి జోర్ సే ఇలానే లగే, టప్ 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 గిర్ పడే. సో అక్కడికి నుండి సౌండ్ వచ్చేసింది, కింద మామిడి పండ్లు కిందికి పడ్డాయి. బచ్చే ఖుషీసే చిల్లానే లగే. సో పిల్లలు చాలా ఇష్టం తోటి చాలా అరవడం మొదలు పెట్టారు. వాహా వాహా కిత్నే సారే ఆమ్ గిరే హే. అరే బాగుంది బాగుంది, చాలా ఎంత మామిడి పండు కింద పడే వరకల్లా అందరూ అరవడం మొదలు పెట్టారు. సరే నిమ్మినే చప్పర్ సే రస్సి ఉతారి. ఆ నిమ్మి అమ్మాయి ఏం చేసింది, తను అక్కడ ఇల్లు దగ్గర పైన చప్పర్ అంటే పైన, ఇక్కడ చూడండి మీకు ఇల్లు కనబడుతుందా, ఆ ఇల్లు పైన సైడ్ కి రస్సి ఉంది. రస్సి అంటే ఒక తాడు, ఆ తాడు తీసింది ఎవరు, నిమ్మి. నిమ్మి అక్కడికి వెళ్ళి రస్సి తీసింది, అక్కడికి వెళ్ళి తాడిని తీసింది. రాము కాకనే రస్సి పేరుకి డాలిసే బాంది. సో తను రస్సి తీసిన తర్వాత రాము కాక ఏం చేశారు, ఆ పెద్ద అదే మామిడి చెట్టుకి ఆ తాడిని కట్టారు. ఎందుకు తాడు కట్టారు అంటే ఉయ్యాల ఆడుకోవడానికి పిల్లలకి ఆ తాడిని కట్టారు. ఎవరు, రాము కాక. देखो बच्चे झूला झूलने लगे. పిల్లలందరూ ఉయ్యాల ఆడుతున్నారు, వాళ్ళు ఎక్కి మరీ ఊగుతున్నారు. देखो చుక్కి झूले से गिर गई. ఆ చుక్కి అమ్మాయి ఆడుతుంటే ఉయ్యాలలో ఆడుకుంటే కిందికి పడిపోయింది. ఆర్ రోనే లగి. పడిపోయిన తర్వాత ఆమె ఏడవడం మొదలు పెట్టింది. సో అలానే తన ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు. ఆ ఫ్రెండ్స్ లానే జబ్బార్ ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ జబ్బార్ ఏమంటున్నాడు అంటే, చూడు ఆడుకుంటే మాత్రం మనకు ఎప్పుడైనా దెబ్బలు తాకుతూనే ఉంటాయి. సో ఆట ఉన్నప్పుడు అంటే దెబ్బలు తాకింది ఆట అయితే ఏదీ లేదు అని. సో ఖేల్ మే తో చోట్ లగ్తీ హీ రహతీ హై. సో మనం ఆడితే మనము కంపల్సరీ మనకు దెబ్బలు దాక్కుతున్నాయని చెప్తున్నాడు జబ్బార్. తుమ్ బహాదూర్ బచ్చి హో. నువ్వు చాలా బ్రేవ్ గర్ల్ కదా, నువ్వు చాలా శక్తిమాన్ అంటే నువ్వు చాలా మంచి అమ్మాయి, నువ్వు చాలా సాహసం అమ్మాయి అని చెప్తున్నాడు. తుమ్ బహాదూర్ బచ్చి హో, దర్ద్ కమ్ హో జాయేగా. నొప్పి తగ్గుతుంది, ఏం బాధపడకు. ఆట ఆడుతుంటే దాక్కుతూనే ఉంటది, అది మనము లైట్ గా తీసుకొని ఆడుకుంటూనే ఉంటారని జబ్బార్ అంటున్నాడు. అలానే అనుకుంటే ఆడుకుంటే అలానే నొప్పి తగ్గుతుందని చెప్పాడు. సో समझ में आया ये लेसन आपको? सो ये लेसन क्या है बोलिए मुझे एक बार. किसको किसको समझ में आया लेसन? से छुट्टी का दिन అంటే మీకు సండేస్, సెకండ్ సాటర్డేస్, ఏదైనా మీకు హాలిడేస్ ఉన్నప్పుడు మీకు చాలా మంది ఒక దగ్గర ఆడుకున్నప్పుడు ఆ రోజు హాలిడేస్ టైం కి సమ్మర్ వెకేషన్స్, సమ్మర్ వెకేషన్ ఉన్నప్పుడు మామిడి పండ్ల సీజన్ ఉంటాయి కాబట్టి ఆ మున్ని అమ్మాయి ఏం చేసింది, తను రాము కాక అంటే రాము బాబాయ్ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళింది. అందరి పిల్లల్ని రాము బాబాయ్ వాళ్ళ ఇంటికి తీసుకెళ్లే వరకల్లా రాము కాక అంటే రాము బాబాయ్ కూడా తనకు చిన్న పిల్లలంటే చాలా ఇష్టం కాబట్టి ఆ రాము బాబాయ్ కూడా ఏం చేశారు, ఆ మామిడి పండ్లు చెట్టు మీద ఎక్కి ఆ మామిడి కొమ్మని ఊపి మరి కిందికి మామిడి పండ్లు రాలగొట్టిరు. పిల్లల్ని తినబెట్టే వరకల్లా చాలా అరిచిరు పిల్లలు. రాము కాక అందరికి చాలా ఇష్టం కాబట్టి అలానే ఆ నిమ్మి అమ్మాయి కూడా ఏం చేసింది, తను ఒక ఇల్లు పైన సైడ్ కి ఒక తాడు ఉంది, ఆ తాడిని తీసి కూడా ఏం చేసింది, ఆ తాడు తీసి రాము కాకాకి ఇచ్చింది. ఆ రాము కాకా కూడా ఏం చేశారు, ఆ తాడిని మామిడి చెట్టుకి కట్టేసే వరకు ఆ పిల్లలందరూ ఉయ్యాల ఆడిరు. అలానే ఆ నిమ్మి అమ్మాయి ఏం చేసింది, చుక్కి అమ్మాయి ఏం చేసింది అంటే ఆ ఉయ్యాలకెళ్ళి కింద పడ్డే వరకల్లా తను ఏడవడం మొదలు పెట్టింది. అలానే తన ఫ్రెండ్స్ జబ్బార్ ఏమంటున్నారంటే, ఆడుకుంటే ఎప్పుడైనా దెబ్బలు తాకుతూనే ఉంటాయి, అదే మనం మళ్ళా రిటర్న్ ఆడితే ఆ దెబ్బల్ని నొప్పి తగ్గుతుంది అని చెప్తున్నాడు. నువ్వు మంచి అమ్మాయి కదా అని చెప్తున్నాడు. సో ये लेसन आपको समझ में आया? सो ये लेसन के आप मीनिंग्स लिखेंगे. तो सब लोग अपनी CW नोट्स निकालिए और मेरे साथ मीनिंग्स लिखिए. सो मीनिंग्स लिखने से पहले हम लोग क्या करेंगे, सो देखिए इसमें पेज नंबर 52
पेज नंबर 52 में आपको तो देखो ये दिए हैं, नीचे दिए गए शब्द पढ़िए। नुक्कड़, सो डबल लेटर्स दिए। सो आपको मालूम है डबल लेटर्स मतलब क्या है? डबल लेटर्स इससे पहले भी मैंने बताया, एक शब्दों का डबल शब्द बनाएंगे तो से डबल गा, डबल माँ, डबल ता, डबल चा। सो एक ही लेटर को डबल लिखेंगे तो उसको द्वितीय अक्षर बोलते हैं। क्या बोलते हैं? द्वितीय अक्षर। सो उसमें ही देखो, इसमें क्या है? ना की फर्स्ट की मात्रा नु, डबल का ड, नुक्कड़। सा डबल का की मात्रा गा, सुग्गा। पा डबल का की मात्रा का, पक्का। गा की फर्स्ट की मात्रा गु, डबल पा, रा की मात्रा रा, गुब्बारा। छा डबल ता की मात्रा ता, छत्ता। सो ये डबल लेटर्स आए हैं। सो ये डबल लेटर्स आप अपने CW नोट्स पे लिखेंगे, ये आप लेसन पढ़ेंगे, उसका अर्थ समझेंगे। ये आपके मीनिंग्स, क्वेश्चन आंसर्स ये आपको मैं बाद में दूंगी। तब तक ये जो आपका पेज नंबर ई, और इसमें देखो क्या है, नीचे दिए गए वर्ण मिलकर शब्द बनाइए। सो देखो, सो जो ग्रीन में दिया है मा धा पा, सो बीच में आपको डबल लेटर दिया है रेड अक्षर से, उसको ज्वाइन करके लिखना है। कैसे लिखेंगे आप? मक्का, धक्का, पक्का। सो ये आप अपने CW नोट्स पर लिखेंगे। बाद में देखो कच्चा, बच्चा, सच्चा, छत्ता, पत्ता, भत्ता। सो ये आपने CW में नोट्स में लिखेंगे, इसको कंप्लीट करेंगे। ओके, सो बाद में ये ड्रॉ कर रखिए, इसके बारे में मैं आपको बाद में लिखा के दूंगी। तब तक ऑल ऑफ यू, थैंक यू नाना।